వజ్రాన్ని చూస్తేనే కళ్ళు జిగేలుమంటాయి. ఏ డైరెక్షన్ తిప్పినా ధగధగా మెరిసే అలాంటి డైమండ్స్ వర్షం కురిస్తే అబ్బో ఇంకేమన్నా ఉందా? ఊహించుకుంటేనే మనుషులకు రెక్కలొచ్చి గాల్లో ఎగురుతున్న ఫీలింగ్ వస్తుంది. అయితే నిజంగానే ఆకాశం నుంచి వజ్రాల వాన కురుస్తుందన్న సంగతి మీకు తెలుసా? అలా కురుస్తున్న డైమండ్ రెయిన్లో కోటాను కోట్ల వజ్రాలుంటాయి. దీంతో ఎటు చూసినా ధగధగ కాంతులే. ఏంటిది ఇదంతా కూడా ఏదో ఫిక్షన్ సినిమాలో సీన్ అనుకుంటున్నారా? కాదు, ఈ డైమండ్ రెయిన్ నిజం. మరి ఇది ఎక్కడ కురుస్తుంది? అక్కడి నుంచి మనుషులు ఆ వజ్రాలను తెచ్చుకోవచ్చా? అసలు ఈ డైమండ్ రెయిన్ వెనుకున్న ప్రకృతి రహస్యమేంటో లెట్స్ వాచ్. మనం వడగళ్ల వానను చూసాం, కొన్ని సందర్భాల్లో ఆకాశం నుంచి చేపలు కురిసింది కూడా చూసాం. కానీ వజ్రాల వానను చూడలేదు. చూసే విషయం పక్కన పెడితే అది ఊహించుకోవడానికి కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇక ఈ వజ్రాల వాన మన భూమి మీద పడుతుందనుకుంటే దురాశ అవుతుంది. అయితే ఈ డైమండ్ రెయిన్ గురుగ్రహం, శని, యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాల్లో కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాల ఉపరితల ఆవరణం హైడ్రోజన్, హీలియం, మీథేన్ వంటి వాయువులతో నిండి ఉంటుంది. మీథేన్లో ఉండే కార్బన్ వజ్రానికి మూల పదార్థం. ఈ గ్రహాల్లో పీడనం భూమితో పోలిస్తే లక్షల రెట్లు అధికంగా ఉంటుంది. దీనికి తోడుగా ఈ గ్రహాలపై ఉష్ణోగ్రత 1000 డిగ్రీల్లో ఉంటుంది. అదేవిధంగా ఈ గ్రహాల్లో భారీ స్థాయిలో పిడుగులు పడుతూ ఉంటాయి. పిడుగుల వల్ల మీథేన్ విడిపోతుంది. దీంతో మీథేన్ అణువులు కార్బన్, హైడ్రోజన్లుగా విడిపోతాయి. ఇలా విడుదలైన కార్బన్ మొదట కార్బన్ ధూళిగా మారుతుంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఈ కార్బన్ ధూళి గ్రహం లోపలికి చొరబడుతుంది. దీంతో పీడనం, ఉష్ణోగ్రత పెరుగుతాయి. భారీ పీడనం, ఉష్ణోగ్రతల కారణంగా కార్బన్ అణువులు పునః వ్యవస్థీకరణ చెందుతాయి. ఈ క్రమంలోనే డైమండ్ నిర్మాణం ఏర్పడుతుంది. అవి కూడా చిన్న చిన్న వజ్ర కణాలు తయారవుతాయి. ఈ వజ్రాల బరువు కారణంగా అవి వర్షం రూపంలో కిందికి జాలువారుతాయి. అందుకే దీనిని డైమండ్ రెయిన్ అని పిలుస్తారు. అయితే ఇదే విషయాన్ని నిరూపించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో మీథేన్ మిశ్రమాలపై అధిక పీడనం, లేజర్ షాక్స్ వంటివి నానో డైమండ్లు తయారు చేస్తారు. అయితే ఇదే విషయాన్ని నిరూపించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో మీథేన్ మిశ్రమాలపై అధిక పీడనం, లేజర్ షాక్స్ ఇచ్చి నానో డైమండ్లు తయారు చేస్తారు. అయితే ఇవి మన వజ్రాల లాగా పెద్దగా ఉండవు. నిజానికి అవి ధూళి కణాలంతా, ఇసుక రేణువుల అంతా ఉంటాయి. కొన్ని రేర్ సందర్భాల్లో ఉప్పు కళ్ళు లేదా పప్పు గింజంత సైజులో కూడా ఉంటాయని అంచనా ఉంది. ఇవన్నీ నానో డైమండ్లు, మైక్రో డైమండ్ల కోటాను కోట్ల సంఖ్యలో కురుస్తాయి. అక్కడి తీవ్ర పీడనాల కారణంగా అవి కిందికి పడుతూ వెంటనే కరిగిపోయే అవకాశం కూడా ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ డైమండ్ రెయిన్ ఎక్కువ శాతం నెప్ట్యూన్ పై పడుతుందట. దీనికి కారణం అక్కడ మీథేన్, పీడనం, ఉష్ణోగ్రతలు కూడా అత్యధిక స్థాయిలో ఉండడమే. తర్వాతి స్థానాల్లో యురేనస్, శని, గురు గ్రహాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మన భూమిపై మీథేన్ వాయువు చాలా తక్కువ. ఇక ఇక్కడ పీడనం కానీ, ఉష్ణోగ్రత కానీ ఈ గ్రహాలపై ఉన్నట్టుగా లేదు. దీంతో మన భూమిపై ఈ డైమండ్ రెయిన్ పడే ఛాన్సే లేదు. మరి నెప్ట్యూన్ పై అధికంగా కురుస్తున్న ఈ డైమండ్ రెయిన్ నుంచి వజ్రాలను మనం తెచ్చుకోవచ్చా అన్న విషయానికొస్తే ఇప్పుడు టెక్నాలజీకి ఇది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే భూమికి సుమారు 4.3 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న నెప్ట్యూన్ నుంచి అక్కడ కురిసిన వజ్రాలు తేవడానికి ఒక్క ప్రయాణానికే కొన్ని దశాబ్దాలు పడుతుంది. దీనికి తోడుగా అక్కడ పీడనాన్ని, ఉష్ణోగ్రతను తెచ్చుకుని వజ్రాలను సేకరించడం కూడా అసాధ్యం.